హలో తెలుగు ప్రజానికం, మీరు కనుక కొత్తగా ఇక్కడికి వచ్చినట్టుంటే వెల్కమ్ టు తెలుగు పిల్ల ఇన్ కెనడా. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డీకోడింగ్ రియల్ ఎస్టేట్ ఇన్ ఒంటారియో పార్ట్ 1ని చూసి మీరు అందరూ ఎంత మెచ్చుకున్నారో నాకు తెలుసు. అండ్ పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని కూడా తెలుసు. అందుకే ఇప్పుడు మీకోసం పార్ట్ 2. సో ఇప్పుడు నేను ఒక ఓపెన్ హౌస్కి వెళ్ళాను. ఫర్ సపోజ్ నాకు ఎవరు రియల్టర్ లేరు, నాకు ఆ ఇల్లు నచ్చింది చూడగానే, మీరు రియల్టర్ అనుకుందాం. సో నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి కాంటాక్ట్ ప్రొసీజర్? సో ఇప్పుడు నీకు ఆ ఇల్లు బాగా నచ్చింది, అగైన్ సేమ్ కాన్సెప్ట్ ఇంతకు ముందు నాతో వర్క్ చేయాలంటే నువ్వు వర్క్ చేయొచ్చు. నాకు ఆఫర్ పెట్టాలనుకుంటున్నా, లేదా నీకు ఇల్లు నచ్చింది అనుకో, ఇమీడియట్గా ఒక మంచి రియల్టర్ని వెతుక్కో. అట్లీస్ట్ నువ్వు ఓపెన్ హౌస్లో పోతున్నావు, నువ్వు ఆల్రెడీ కొనే ఉద్దేశం ఉంటే పోతున్నావు అనుకో, దెన్ బిఫోర్ దాట్ ఫైండ్ రియల్టర్. నీకేం తెలియకపోయింది, ఎందుకంటే నన్ను అడిగితే నేను దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అస్సలు చెప్పను మోస్ట్ లైక్లీ. ఎందుకంటే నువ్వు నా క్లయింట్ కాదు, అది నా సెల్లర్, నా క్లయింట్. సో ఐమ్ నాట్ గోనా టెల్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో నీకు అనవసరంగా రిస్క్. సో నేను లిస్టింగ్ చేసినా కూడా నాతో కొనగానే నేను ట్రస్ట్ మీ, నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, డూ యూ హ్యావ్ ఎ రియల్టర్ అని. ఎవరైనా నాకు కాల్ చేస్తే, ఇఫ్ యూ హ్యావ్ ఎ రియల్టర్, గో టాక్ టు యువర్ రియల్టర్ అని చెప్తాను. ఎందుకంటే చూడు, నాకు ఆయన క్లయింట్ని తీసుకుంటే నాకేం రాదు, అండ్ ప్లస్ ఆయనకు నేను అడ్వాంటేజ్ చేయలేను. సో నాకు నా కమిషన్ ఎట్లాగో వస్తుంది, అట్లీస్ట్ నువ్వు వేరే వాళ్ళతో. సో సేమ్ థింగ్ వాళ్ళకు కూడా రియల్టర్ అనుకో హెల్ప్ అవుతుంది. లేదు ఐ లవ్డ్ ఇట్, ఐ విల్ పే ఫర్ ఇట్ అంటే రియల్టర్ని అడుగు, వాట్ ఈస్ ద సెల్లర్ ఎక్స్పెక్టేషన్, వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఏ రియల్టర్ అయినా కానీ జనరల్గా నువ్వు వాళ్ళతో వర్క్ చేస్తున్నావు, మార్కెట్ వాల్యూ ఏందనేది వాళ్ళు చెప్తారు. మార్కెట్ వాల్యూస్తో పాటు కంపారబుల్స్, రీసెంట్ సేల్స్ ఒకసారి నాకు డేటా ఇవ్వగలుగుతావా. సో నువ్వు డేటా చూసుకొని ఓకే కంపేర్ చేసుకో, ఈ ప్రాపర్టీ ఇన్ని బెడ్రూమ్స్ ఉంది, ఎంత స్క్వేర్ ఫుటేజ్ ఉంది, ఏ కండిషన్లో ఉంది, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, గరాజ్ ఉందా, పార్కింగ్ ఉందా, పార్కింగ్ ఉంటే ఎంత ఉంది, లాట్ సైజ్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కంపేర్ చేసుకొని ఓకే అప్పుడు ప్రాపర్టీ ఆఫర్ ఎంత కావాలో అంత రాస్తా అని చెప్పండి. కానీ ఒకటి మ్యాండేటరీ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ప్రాపర్టీ కొన్నా సరే, ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యూ ప్రాపర్టీస్ అయితే కంపల్సరీ ఇన్స్పెక్షన్ చేసుకోండి, హోమ్ ఇన్స్పెక్షన్. ఇప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు నేను ఇప్పటికీ కూడా నాకు ఈవెన్ దో లైక్ ఐ ఓన్ 25+ ప్రాపర్టీస్, నా కెరియర్లో సోఫార్ అట్లీస్ట్ 750 ప్రాపర్టీస్ అమ్మాను. స్టిల్ ఐ డూ ది ఇన్స్పెక్షన్స్. నా ఓన్ ప్రాపర్టీ ఇప్పుడు ఈ బిల్డింగే ఉంది, నేను కొనేటప్పుడు కంపల్సరీ ఇన్స్పెక్షన్ చేసుకుని ఉంటాను. ఎందుకంటే చూడు, యూఆర్ ఎ డెవలపర్, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో ఆలోచిస్తాం మన వాళ్ళు, చాలామంది సాఫ్ట్వేర్ కాబట్టి అలా. ఇప్పుడు టెస్టింగ్ పర్సన్ లేడనుకో, ఎన్ని బగ్స్ మిస్ అవుతాయి. అవును. సో సేమ్ ప్రోడక్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఈ ఇన్స్పెక్టర్ క్యూఏ. ఓకే. సో అనవసరమైన ఇష్యూస్ మనకు తెలియవు. చాలా థింగ్స్ ఇప్పుడు యాజ్ ఎ రియల్టర్ ఐఎమ్ ఎ డెవలపర్, ఐ నో ద డేటా, ఐ నో ద నేబర్హుడ్, ఐ నో ద మార్కెట్. లైక్ ఇప్పుడు ఈ నేబర్హుడ్లో ఎంత ప్రాపర్టీస్కి ఎంత పోతున్నాయి, ఏ నేబర్హుడ్ బెటర్, ఏ నేబర్హుడ్లో ఏ స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంది, స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ పార్క్స్ నియర్ బై ఏ పార్క్స్ ఉన్నాయి, ఎలాంటి పార్క్స్ ఉన్నాయి, ఏ నేబర్హుడ్లో ఎలాంటి ఫ్యామిలీస్ ఉంటాయి, ఇవన్నీ నాకు ఉన్నాయి నాలెడ్జ్. కానీ ప్రాపర్టీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఐఎమ్ నాట్ అ బిల్డర్ కదా. సో yes, because I have seen thousands of properties, I might have a very good idea, but still it will skip through. So it's always better to go for an inspection. I would say must, don't make, because తిప్పి కొడితే $300 $400 ఖర్చు. నువ్వు ఒక 4 ప్రాపర్టీస్కి చేయించినా కూడా $1000 ఖర్చు. నువ్వు $4 లక్షల ఇల్లు కొంటున్నావు, $1000 ఇన్వెస్ట్ చేయలేవా? ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ నాట్ ఎ వేస్ట్. ఎందుకంటే నీకు ఒక ఇష్యూ తెలియదు. నువ్వు ఇప్పుడు కొన్నిసార్లు బేస్మెంట్లో వాల్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి, దాని వెనకాల వాటర్ ఉందో లేదో నీకు తెలియదు. ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఒక డిటెక్టర్ ఉంటుంది, వాటర్ ఉందో లేదో చెప్తుంది. ఇప్పుడు ఇష్యూ ఉందనుకో, నువ్వు ఆ ఇల్లుకి ఆఫరే పెట్టవు, రైట్? నీకు ఇట్ విల్ సేవ్ యూ. ఎవరు ప్రాబ్లమ్స్లో ఎండ్ అప్ అవ్వాలనుకోరు కదా. నేను ఐ హ్యావ్ సీన్ లైక్ ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రతి క్లయింట్కి, ఇప్పుడు మా టీమ్ ఎవరితో వర్క్ చేసిన ఫస్ట్ థింగ్ మ్యాండేటరీ, వి స్ట్రాంగ్లీ రికమెండ్. కొన్నిసార్లు క్లయింట్లు నో చెప్తారు, ఇప్పుడు మేమేం చేయలేము. ఇప్పుడు రిస్క్ ఈజ్ ఎట్ యువర్స్, లైక్ బట్ చెప్పడం నా బాధ్యత. రిస్క్ తీసుకుంటా అంటే నీ ఇష్టం. గోడ్తో పోయేదాన్ని కొండల దాకా తెచ్చుకోకండి, హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకోండి. సో ఇప్పుడు నేను ఒక ఇల్లు కొన్నాను, ఐ లివ్డ్ ఇన్ ఫర్ అన్ ఇయర్ అండ్ ఐ వాంట్ టు సెల్ ఇట్. సో ఇప్పుడు దాని ప్రొసీజర్ ఏంటి? సో ఫస్ట్ చెప్పినట్టు ట్యాక్స్ ఉండదు, 1 year తర్వాత అమ్ముతున్నారు కాబట్టి. సెకండ్, ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి లైక్ అగైన్ గెట్ అ మార్కెట్ డేటా. ఆ ఏరియాలో సేల్స్ ఎంత ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్న ప్రాపర్టీస్ ఎంతకు పోతున్నాయి. అండ్ ప్లస్ కొన్నిసార్లు ఇప్పుడు దిస్ ఈజ్ వేర్
హౌ మచ్ నాలెడ్జ్ యూ హ్యావ్ అబౌట్ ద ప్రాపర్టీస్ మార్కెటింగ్ అండ్ ఆల్. Right. నీకు నాలెడ్జ్ లేదనుకో, పర్సనలీ ఐ వుడ్ నాట్ రికమెండ్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. ఓకే. హైయర్ ఇంటర్వ్యూ బెస్ట్ రియల్టర్స్ ఇన్ ద సిటీ. ఇంటర్వ్యూ చేయి, నీకేం డబ్బులు పోగా. ఆస్క్ దెమ్ ఎవ్రీ వన్, ఓకే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఫర్ దిస్. నువ్వేమన్నా ఇంకా ఇన్వెస్ట్ చేసే ఓపిక ఉందా నీ దగ్గర, డబ్బులు ఉన్నాయా? దెన్ సమ్ రియల్టర్స్ విల్ గివ్ యూ సజెషన్స్. గుడ్ రియల్టర్స్ విల్ టెల్ యూ. ఇప్పుడు ఇల్లు నీట్గా పెట్టినావు అనుకో నీకు ఓ ప్రైస్ వస్తుంది, ఇల్లు నీట్గా లేదనుకో ఓ ప్రైస్ వస్తుంది, కిచెన్ అప్డేటెడ్ ఉందనుకో ఓ ప్రైస్ వస్తుంది, కిచెన్ పాతది ఉందనుకో ఇంకో ప్రైస్ వస్తుంది, నీ ఫ్లోరింగ్ పాత ఉందనుకో ఓ ప్రైస్ వస్తుంది. సో ఇలా అన్ని థింగ్స్ అది నీకు తెలియదు అనుకో, తెలుసుకొని నీ ప్రాపర్టీ ప్రోస్ అండ్ కాన్స్ అర్థం చేసుకొని ఏదైనా ఫిక్స్ చేపించి వర్క్ విత్ ద బెస్ట్ రియల్టర్ ఇన్ టౌన్. ఎందుకంటే మళ్ళీ బెస్ట్ రియల్టర్ ఎట్లా డిసైడ్ చేస్తారని క్వశ్చన్ అడిగితే హూ కెన్ డూ ద బెస్ట్ మార్కెటింగ్. ఎందుకంటే సెల్ చేసేటప్పుడు కావాల్సింది మార్కెటింగ్, బై చేసేటప్పుడు అంటే వారికి ఎంత నాలెడ్జ్ ఉందనేది కావాలి. అక్కడ మార్కెటింగ్ ఉన్నా లేకపోయినా పరగకూడదు, కానీ అమ్మేటప్పుడు మాత్రం కంపల్సరీ హౌ గుడ్ మార్కెటర్ ఆర్ దే. ఎందుకంటే చూడు, ఇప్పుడు నీ ప్రాపర్టీ 100 మందికి కనిపిస్తే ఒక వాల్యూ వస్తుంది, 1000 మందికి కనిపిస్తే ఇంకో వాల్యూ వస్తుంది. నీకు ఎంత డిమాండ్ ఉంటే అంత వాల్యూ ఎక్కువ వస్తుంది, రైట్? సో మార్కెటింగ్ చేస్తే అంత, ఎంత తాగితే అంత బలం అన్నట్టు. బ్యాంక్ మార్ట్గేజెస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఒక ఐడియా ఇస్తే? బ్యాంక్ మార్ట్గేజెస్ ఇప్పుడు నేను ఇల్లు కొనాలి, నేను ఆర్బీసీ ఏదో బ్యాంక్ వెళ్తున్నా, నీ దగ్గర $10,000 ఉన్నాయి, నువ్వు ఇల్లు కొనాలనుకుంటున్నావు, ఆడు లోన్ ఇస్తాడు. టూ మచ్ డీటెయిల్గా తెలుసుకోవడం వేస్ట్ ఈ ఏరియాలో. పోయి బ్యాంక్ వాడి దగ్గర కూర్చో, ఆడి జుట్టు బిక్కొని నీకు ఎంత ఇస్తాడో చెప్తాడు. అంటే ఇప్పుడు ఇండియాలో నేను విన్నది ఏంటంటే ఎంతున్నా ఇంత ఇంట్రెస్ట్ రేట్ కానీ బ్యాంక్ ఒక లోన్ ఇస్తుంది, ఇక్కడైతే క్రెడిట్ స్కోర్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ డిఫర్ అవుతుంది అని. సో బేసిక్గా మన వాళ్ళు నార్మల్గా అందరికీ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటుంది. మినిమం ఒక 700 క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేసారు అనుకో ఆల్మోస్ట్ అదే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నీ ఇన్కమ్ బేస్డ్ నీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే నీకు లోన్ ఎంత వస్తుంది అనేది నీ ఇన్కమ్ బేసే ఉంటుంది, అండ్ నీ క్రెడిట్ స్కోర్ బేస్డ్ నువ్వు క్వాలిఫై అవుతావా లేదని ఉంటుంది. సో నీకు ఐ థింక్ దర్ ఇస్ లైక్ మినిమం రిక్వైర్మెంట్ 650 సంథింగ్. 650 బిలో ఉంటే మెయిన్ ఏ లెండర్స్ బ్యాంక్స్, బిగ్ బ్యాంక్స్ క్వాలిఫై చేయవు. బిగ్ బ్యాంక్స్ క్వాలిఫై అయ్యారనుకో బీ లెండర్స్ పోతారు. సో బీ లెండర్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే రెప్యూటబుల్ బ్యాంక్స్ కాదు, లైక్ నెక్స్ట్ లెవెల్ బ్యాంక్స్. సో నెక్స్ట్ లెవెల్ బ్యాంక్స్ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత ప్రైవేట్ లెండర్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇంకా మన ఊళ్ళో ఫైనాన్సర్స్ అలా. సో ఇప్పుడు నీకు నువ్వు ఫైనాన్సర్ ఎగ్జాక్ట్లీ అది ప్రైవేట్ లెండింగ్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు నీకు 100,000 ఇన్కమ్ ఉంది, కానీ నీకు $6 లక్షల ఇల్లు కొనా అనుకుంటున్నావు, కానీ నీ క్వాలిఫికేషన్ 400,000. సో దిస్ ఈస్ వేర్ లైక్ ప్రాబ్లీ యూ గో ఫర్ బీ లెండర్ ఆర్ ప్రైవేట్ లెండర్, వేర్ యూ విల్ గెట్ దట్ లోన్ బట్ విత్ హైయర్ ఇంట్రెస్ట్. సో ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు కదా, నీ ఇన్కమ్ నీ క్వాలిఫికేషన్ లేకున్నా కానీ వాళ్ళు నీకు లోన్ ఇస్తున్నారు. సో దిస్ ఈస్ వేర్ లైక్ అగైన్ నీకు ఎక్కువ క్వాలిఫై కాకుండా కానీ పెద్ద ఇల్లు కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లోన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, బట్ నీ మీద ఛార్జ్ కూడా ఎక్కువనే చేస్తారు. సో కానీ అది మనకు కూడా రిస్కీయే కదా అంత ఇల్లు. ఆబ్వియస్గా నేను అందుకోసం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన ఒక దగ్గర మేక్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ నాట్ ఎమోషనల్. రైట్. అన్ఫార్చునేట్లీ నేను మన వాళ్ళకి ఎంత చెప్పినా కొందరిని స్టిల్ దే డూ దట్ మిస్టేక్. నేను మన వాళ్ళు ఎంతమంది స్టోరీలు వింటా టొరంటోలో, ఇద్దరికి ఇన్కమ్ లేకపోయినా కూడా క్వాలిఫై కాకపోయినా కానీ పోయి $1 million ఇల్లు కొన్న తర్వాత తెలుస్తుంది ఎంత ఖర్చులు ఉన్నాయనేది. ఆలోచించండి స్టార్టింగ్ స్టేజ్. ఇప్పుడు అంటే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటే అగైన్ ఏం కొన్నా పెద్ద పరగకూడదు. ఇప్పుడు మీ అయ్యా కనుక గట్టిగా సంపాదించారు, లేదా నువ్వు కూడా గట్టిగా సంపాదించుకున్నావు, ఏదన్నా కొనుక్కో, ఫరకపడదు. కానీ నీ ఇన్కమ్ బేస్ చేసుకొని మాత్రం నువ్వు బతుకుతున్నావు అంటే మేక్ బెటర్ డిసిషన్స్ విత్ యువర్ ఫైనాన్సెస్. ఇల్లు అనేది ఎస్ ఇట్స్ అ డ్రీమ్ హోమ్, ఇట్స్ వేర్ ఆల్ ద మెమరీస్ క్రియేటెడ్, బట్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫైనాన్షియల్లీ వేర్ ద మెమరీస్ గోయింగ్ టు బీ క్రియేటెడ్, ఓన్లీ పెయిన్ ఈస్ గోయింగ్ టు బీ క్రియేటెడ్. సో థింక్ ట్వైస్. తలకి మించిన మా భారం ఎప్పుడు మోయకూడదు, అది దాన్ని బట్టి చూసుకొని కొనుక్కోండి ఇల్లు కొనుక్కునేటప్పుడు అని చెప్తున్నారు. మా తాత కొన్నాడు, మా మామ కొన్నాడు, మా దోస్తులు కొన్నారని కొనుక్కుంటా అంటే నీ ఇష్టం. అవన్నీ ఇండియాలో చేసినవే చూసినవే, అవన్నీ వర్కౌట్ అంటే షడంగా చూసిన. సపోజ్ నేను 500,000కి ఇల్లు కొన్నాను, 600,000కి వస్తుంది, నేను బ్యాంక్లో నుంచి ఒక లోన్ తీసుకున్నాను. సో ఆ అప్రిషియేట్ అయిన అమౌంట్ నాకు ఎలా వస్తుంది అండ్ నాకు ఆ ప్రొసీజర్ అంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎప్పుడు. షార్ట్ ఆన్సర్
పెద్ద టెన్షన్ పడిన అవసరం లేదు, లాయర్లు చూసుకుంటారు. ఇప్పుడు నీ క్లోజింగ్ అప్పుడు ఇక్కడ మనం ఏం చేసేది ఉండదు. ఈవెన్ రియల్టర్స్ లాగా కూడా మేము ఏం చేసే అవసరం లేదు. ఒకసారి ఇల్లు అమ్మేసినామా 600,000 ఆఫర్ పోయి లాయర్ చేతిలో ఉంటుంది. బయర్ వాళ్ళు లాయర్కి డబ్బులు పంపిస్తారు. లాయర్ నీ మార్గేజ్ వాళ్ళకి ఫస్ట్ నీ బ్యాంక్ కోడ్కి కట్టేసి రిమైనింగ్ నీ ఏజెంట్కి కట్టాల్సిన ఏజెంట్కి కట్టేసి రిమైనింగ్ డబ్బులు నీ అకౌంట్లో వేస్తాడు. సో మొత్తం లాయరే మొత్తం అగైన్ ఇక్కడ ఆ ప్రాసెస్ ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్, నో ఇష్యూస్, నో గ్రే ఏరియాస్, అండర్ ద టేబుల్ అన్ని అబౌవ్ ద టేబుల్ ఇష్యూస్. అసలు ఇంతవరకు నో ఇష్యూస్, నెవర్ కమ్. సో లాయర్స్ని కూడా మీరే సజెస్ట్ చేస్తారా? ఐ మీన్ చూడండి, గూగుల్ చేస్తే లాయర్ దొరుకుతుంది. పర్సనలీ వీ వర్క్ విత్ ఫ్యూ లాయర్స్ బికాజ్ ఈవెన్ లాయర్ రోల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మినిట్లో కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. లైక్ ఇక్కడ వచ్చే ఇష్యూస్ ఏంటంటే ప్రాపర్టీలో కొన్ని థింగ్స్, ఇప్పుడు లెట్సే మనం ఆఫర్ పెట్టినప్పుడు ప్రాపర్టీ ఒక కండిషన్లో ఉండే, కానీ క్లోజింగ్ డేట్ ఇప్పుడు ఈ రోజు నువ్వు ఆఫర్ పెట్టినావు, నీ క్లోజింగ్ డేట్ ఇక్కడ నుంచి 30 రోజులు. ఆ 30 రోజుల ముందు ఏదో ఇష్యూ వచ్చింది ప్రాపర్టీలో, ఇప్పుడు నువ్వు చూసుకోలేదు లేదా నువ్వు చూసుకున్నావు, ఇప్పుడు నీ లాయర్ నీ ఏజెంట్ నెగోషియేట్ చేయాలి వాళ్ళతో, ఈ ఇష్యూ వచ్చింది రాబాయ్ కొత్తది, నాకు ప్రైస్ తగ్గాలి. సో అక్కడ లాయర్ కరెక్ట్గా ఉండాలి. లేదా కొన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ ఏదైనా వర్క్ పర్మిట్, ఇప్పుడు సిటీ వాడు ఈ ప్రాసెస్ నీ క్లోజింగ్ టైంలో ఏదో పర్మిట్ ఇచ్చిండు, నీకు ఇష్యూ వర్క్ ఆర్డర్ ఇచ్చిండు. ఇప్పుడు నేను ఏదైనా సిటీ పర్మిట్ లేకుండా పని చేసినావు అనుకో, సిటీ వాడికి తెలిసింది అనుకో, నీకు వర్క్ ఆర్డర్ ఇస్తాడు. సో ఆ వర్క్ ఆర్డర్ ఉంటే నువ్వు క్లోజింగ్ చేయలేదు. సో అట్లా కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి, టైటిల్ ఇష్యూస్ అంటారు. దట్స్ వేర్ లాయర్ రోల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో కొన్నిసార్లు జోనింగ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నువ్వు కొన్న ప్రాపర్టీ 2 యూనిట్ ప్రాపర్టీ కొనుక్కున్నావు, కానీ అది నువ్వు ఆఫర్లో పెట్టడం 2 యూనిట్ అని పెట్టినావు, లాయర్ వెరిఫై సక్క చేయలేడు, కానీ అది కొన్న తర్వాత మాకు అది సింగిల్ ఫ్యామిలీ అని తెలిసింది. సిటీ వాడు సింగిల్ ఫ్యామిలీ అని చెప్పిండు, అది రికార్డులో కూడా అదే ఉన్నది, కానీ లాయర్ మా బుల్లి చూడలేడు ఇష్యూ. కానీ ఇప్పుడు అది 2 యూనిట్కి నువ్వు ప్రైస్ కట్టినావు, అది సింగిల్ యూనిట్ అయింది, నువ్వు మళ్ళీ దాన్ని 2 యూనిట్ ఇవ్వాలంటే నీకు ఖర్చు. సో గుడ్ లాయర్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. సో దిస్ అగైన్ రిఫరల్. ఇప్పుడు మేము అందరు లాయర్స్తో వర్క్ చేయం. నేను ఆల్రెడీ లైక్ డిఫరెంట్ లాయర్స్ని ట్రై చేసి ఎవరైతే వెరీ కాషియస్గా లైక్ దే కేర్ ఫర్ ద క్లయింట్ అనే వాళ్ళతో ఎక్కువ వర్క్ చేస్తాం. చెప్పారు మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కింద వచ్చారు, నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ కింద వచ్చాను, నేను ఇంకా ఏ ప్రాపర్టీలు తీసుకోలేదు, కొనలేదు. బట్ మీరు చూసిన స్ట్రగుల్స్ ఏంటి ఫర్ బయింగ్ అ హౌస్ ఇన్ కెనడా యాజ్ అ న్యూ కమర్? ఒకటే చెప్పాలా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏం తెలియకపోవడం, అంటే ఎవరిని నమ్మాలో తెలియకపోవడం. అమ్మో, ఇప్పుడు నేను కొనేటప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు యూట్యూబ్ వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా నాలెడ్జ్, నేనైతే సగం మీ వీడియోలే చూస్తున్నాను మొత్తం. ఒకప్పుడు ఆ నాలెడ్జ్ లేకుండే, అసలు ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో అన్నది కూడా ఐడియా లేకుండే. సో మెయిన్ థింగ్ ఈ రెండు, ప్లస్ ఇంకొకటి అసలు డబ్బులు ఎంత కావాలి, ఎంత ఉంటే కొనొచ్చు, కొనరాదు అనేది కూడా తెలియకపోతున్నా. ఒకప్పుడు నేను 2014లో ఉన్నప్పుడే నాకు ఫుల్ టైం జాబ్ వింజర్లో ఉండే, అప్పుడు 50,000 కూడా ఇల్లు వస్తుండే. మా కొలీగ్ ఒక అతను 50,000 ఇవి గార్బేజ్ ప్రాపర్టీలు చూడనే కూడదు. అదే గార్బేజ్ నేను 100,000 కొన్నా 3 సంవత్సరాలు. ఆ టైంలో కూడా నేను కొనగలుగుతుండే, ఫుల్ టైం జాబ్, అప్పుడు వర్క్ పర్మిట్ మీద కూడా కొనుక్కోవచ్చు. నాకు తిప్పి కొడితే $2,500 $3,000 ఉంటే నాకు ఇల్లు వచ్చేస్తుండే. కానీ అప్పుడు నాకు నాలెడ్జ్ లేక నేను కొనలేదు. అప్పుడు నేను స్టార్ట్ చేసి ఉంటే ఇంకో 2-3 మిలియన్లు నాకు ఎక్స్ట్రా ఉంటుండే. సో ఎందుకంటే రియల్ ఎస్టేట్లో యూ బెటర్ గెట్ ఇన్ అండ్ హోల్డ్ ద ప్రాపర్టీ ఫర్ లాంగర్, సో యూ విల్ మేక్ మనీ. బట్ వెయిటింగ్ పీరియడ్లో నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ షార్ట్ పీరియడ్, రియల్ ఎస్టేట్ ఓవర్ ద పీరియడ్ 5 years 10 years 20 years, మన తాతల్ని మన పేరెంట్స్ని ఎవరిని అడిగినా కూడా ఒకటి ఉంటేనే బెటర్ రా అని అంటారు. ఎక్కువ రోజులు ఉంటాయి. షార్ట్ టర్మ్ కొని అమ్మాలనుకుంటే అది డిఫరెంట్ స్టోరీ, మార్కెట్ ఆ టైంలో ఎలా ఉంది అనేది బేస్ అవుతుంది. కానీ నువ్వు కొనుక్కొని ఉంచుకొని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంచుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్లో ఎట్లయినా బెనిఫిట్ ఉంటుంది. సో అవన్నీ తెలియకపోవడం, ఎంత డబ్బులు కావాలి, ఎలాంటి ప్రాపర్టీస్ కొనవచ్చు, పాత అయితే ఎలా ఉంటుంది, పాత అయితే ఎలాంటి ఇష్యూస్ రావచ్చు, ఎలాంటి ఇష్యూస్ రాకపోవచ్చు, ఇష్యూస్ వస్తే ఎవరితో మాట్లాడాలి, ఎవరిని నమ్మాలి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూసినప్పుడు కార్పెట్ కింద అంత మౌల్డ్ ఫామ్ అయింది, ఇన్స్పెక్టర్ చెప్పి ఇది మౌల్డ్, ఇది రిమూవ్ చేయాలి, అప్రాక్సిమేట్గా 5,000 అవుతుంది. ఇప్పుడు 5,000 అవుతుంది నువ్వు ఇన్స్పెక్టర్ చెప్పిండు, కానీ ఇన్స్పెక్టర్ని నేను ఎట్లా నమ్మాలా? ఇన్స్పెక్టర్ రియల్టర్ తీసుకొచ్చింది కదా, రియల్టర్కి తెలుసు, నాకు తెలియదు కదా అనే క్వశ్చన్ మార్క్. నేనైతే కానీ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను అంటూ నా రియల్టర్ అట్లీస్ట్ షీ వాజ్ లైక్ ఆల్వేస్ సెడ్, నువ్వు ఏది ఉన్నావు నాకు ఓపెన్గా అడిగా. సో మరి ఇట్లుంటే ఏం సంగతి అంటే,
ఓకే నీకు ఆ ప్రాబ్లం కదా, లెట్స్ గెట్ కాంట్రాక్టర్. ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యూఏ, మళ్ళీ డెవలపర్ చేసేది వేరు కదా. సో ప్రోగ్రామర్ వేరు, సో ఫ్లోరింగ్ గాయ్ ప్రోగ్రామర్. సో ఫ్లోరింగ్ వాళ్ళని పిలిపించి కాస్ట్ ఎంత, కొటేషన్ ఇప్పుడు నేనే కాల్ చేసుకోవచ్చు కదా. మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటే నాకు నాలెడ్జ్ వస్తుంది. మళ్ళీ అందులో కూడా చీపర్ వస్తుంది, ఎక్స్పెన్సివ్ వస్తుంది. ఇప్పుడు ప్రొఫెషనల్ కంపెనీ పోతే కోట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ డెవలపర్ దగ్గర పోయి చిన్న వెబ్సైట్ చేయించుకుంటే నీకు చాలా తక్కువ అయిపోతుంది. అదే ఒక కంపెనీని కోట్ చేయమంటే వాళ్ళ కోర్టు క్యూఏ నుంచి బిఏ నుంచి సో మేనేజ్మెంట్కి వాళ్ళకి కావాల్సిన కాస్ట్ వాళ్ళకు ఉంటుంది. సో అగైన్ ఈ ఎవరిని ట్రస్ట్ చేయాలనే ప్రాసెస్, మెయిన్గా ఈ అన్ని ఏరియాస్ తెలియని భయం బిగ్గెస్ట్ థింగ్ అయితే ఇవన్నిటికన్నా ఎక్కువ భయం. డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి భయం. కొంటే కరెక్టా కాదా, మార్కెట్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా. సో నేను భయం వల్ల నేను కొందామని డిసైడ్ అయినాక కూడా నాకు 6 నెలలు పట్టింది కొనడానికి. ఎందుకంటే అది నేను కరెక్ట్ చేస్తున్నానో తప్పు చేస్తున్నాను మనకి ఎవరు లేదు కదా చెప్పడానికి. ఇప్పుడు అయ్యావనేమో ఇండియాలో ఉండే వాళ్ళకా ఏం తెలియదు, ఈడ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేదు, అందరు మన స్టేజ్లోనే. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో అయితే అప్పటికి ఎవరు ఇల్లు కొనలే, ఇంకా అందరు జాబులు వెతుక్కునే పనిలో ఉండే. సో అలాంటి పరిస్థితిలో ఎవరిని అడిగా. ఇప్పుడు మనకు మన అత్తనో మామనో మమ్మో డాడో చెప్తే కొంచెం ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతాం, నమ్ముతాం. కానీ బయట చెప్తే ఎంతైనా కొంచెం ఆ నమ్మకం ఉండదు. సో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ వీఆర్ ఇన్ ఎ వెరీ బ్లెస్సింగ్ జనరేషన్. వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. డూ రీసెర్చ్. నీకు నమ్మకం వచ్చిందనుకో, ఎంత భయం ఉన్నా కూడా నీకు అట్లీస్ట్ ఇది కరెక్ట్ అనిపిస్తుంది, నీ గట్ ఫీలింగ్ చెప్తుంది, రైట్ అనిపిస్తుంది అనుకో, డూ ఇట్. వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ కెన్ హ్యాపెన్? ఒక 1 year తర్వాత అమ్మేసుకో. వర్స్ట్ థింగ్ అదే కదా. వర్స్ట్ థింగ్ నీ డౌన్ పేమెంట్. ఇప్పుడు ఇండియాలో లాగా నువ్వు ₹1,00,000 పెట్టేసి రేపొద్దున ఎవరు కబ్జా చేస్తాడు అనేది కాదు. ఇక్కడ నువ్వు ₹1,00,000 పెడతలేవు, ₹1,00,000 ఇల్లుకి $10 లక్షలు పెడుతున్నావు, 10 లక్షలు పెడుతున్నావు. సో డూ యువర్ అనాలిసిస్, లైక్ ఎంత రిస్క్ ఉంది. రిస్క్ తక్కువ ఉందనుకో, రివార్డ్ ఎక్కువ ఉందనుకో, దెన్ డూ ఇట్. అండ్ ఫైండ్ ద పీపుల్ whom you can trust. బిగ్గెస్ట్ థింగ్, నీకు ఎవరైనా ట్రస్ట్ చేసే పర్సన్ దొరికిందనుకో, ప్రాసెస్ ఈజీ ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. రైట్. ఇప్పుడు ఇందాక మీరు ప్రీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ గురించి చెప్పారు కదా. సో హౌ డస్ దిస్ ఎగ్జాక్ట్లీ వర్క్? హౌ డస్ ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ కన్స్ట్రక్షన్ అంటే ఏంది? నీకు వర్డ్ ఇంగ్లీష్ ప్రీ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ కన్నా ముందు నువ్వు కొనుక్కుంటున్నావు. సో బేసిక్గా ఇప్పుడు నీకు ఒక ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, నువ్వు బిల్డర్ దగ్గర పోయి ఒక అగ్రిమెంట్ కొనుక్కుంటున్నావు. ఈ రోజు ప్రైస్కి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్రాండ్ఫోర్డ్, GTA చుట్టూ ఒక బ్రాండ్ఫోర్డ్ ఒక సిటీ ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది డిటాచ్డ్ హోమ్స్. ఇప్పుడు బిల్డర్ నెక్స్ట్ 1.5 yearలో ఆ ఇల్లుని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు రా ల్యాండ్. కానీ ఇప్పుడు మనం బిల్డర్తో వెళ్ళి నేను అగ్రిమెంట్ పెట్టుకుంటాను, ఈ రోజు ప్రైస్ 750,000కి ఈ ఇల్లు నాకు ఈ మోడల్ ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ ఇస్తాడు, ఎలా కనిపిస్తుంది, ఏముంటుంది దాంట్లో, ఈ మోడల్ ఈ ప్రాపర్టీలో ఈ లాట్ సైజ్లో ఇంత ప్రైస్కి నాకు బిల్డ్ చేసి ఇస్తాడు అని చెప్పి అగ్రిమెంట్ పెట్టుకుంటారు. కానీ అది తయారవ్వడం 1.5 year కింద. సో ఈ లోపల ఏం మార్కెట్ అప్రిషియేట్ అయినా అది నీ అడ్వాంటేజ్. సో ఈ ప్రీ కన్స్ట్రక్షన్లో బిగ్గెస్ట్ వాల్యూ ఏంటంటే నువ్వు పెట్టేది 5% 10% డౌన్ పేమెంట్ పెడతావు. ఇంకా నువ్వు మార్గేజ్ తీసుకోలేదు, ఇంకా నువ్వు టెనెంట్ని పెట్టలేవు, లేదా నీ ఖర్చులు కాలేవు. ఇప్పుడు నువ్వు క్లోజింగ్ అయ్యే లోపు $1,00,000 పెరిగింది అనుకో, నువ్వు 50,000 పెట్టినావు, $1,00,000 పెరిగింది, అమ్మేసుకొని 1,00,000 పాకెట్లో వేసుకోవచ్చు. లేదా నువ్వు హ్యాపీగా అందులో మూవ్ అయ్యి కనీసం నీ వాల్యూ పెరిగిందని సంతోషంగా ఉంటుంది. రైట్. సో ఈదర్ వేస్ ఇట్స్ ఎ బెనిఫిట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్ డబ్బులు లేకపోవచ్చు. ఇప్పుడు నా దగ్గర మొత్తం 100,000 లేవు, నేను GTA చుట్టే కొనాలనుకుంటున్నా, కానీ నేను నెక్స్ట్ 1.5 yearలో సేవ్ చేయగలుగుతాను. అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. లేదా ఇప్పుడు నేను ప్రస్తుతానికి సింగిల్, క్వాలిఫై గాను, కానీ నాకు మ్యారేజ్ అవుతుంది నెక్స్ట్ 6 monthsలో 1 yearలో, నా వైఫ్ కూడా వర్క్ చేస్తుంది, నా హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నాను అనుకో, 2 yearsలో క్లోజింగ్ ఉంది. సో అప్పటి వరకు డెఫినెట్గా వీ విల్ క్వాలిఫై ఫర్ హైయర్ అమౌంట్. ఈరోజు క్వాలిఫై అవుతలేవు, సో ఫ్యూచర్లో ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో నీకు యువర్ బయింగ్ టైం, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్, ఎందుకంటే నువ్వు వెయిట్ చేస్తే వాట్ ఇఫ్ ద మార్కెట్ గోస్ అప్. సో ఆ రోజు పోయి నువ్వు కొనుక్కోవాలనుకో, అదే ప్రాపర్టీ నువ్వు 850, 900 కొనాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు నీకు 750కి వస్తుంది. సో యూ కెన్ టేక్ దట్ అడ్వాంటేజ్. సో దానివల్ల ప్రీ కన్స్ట్రక్షన్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్.
But you got to be very careful. There are also like some again loops that where you have to be aware of. సో దీని పేమెంట్ మెథడ్స్ మారుతూ ఉంటాయా? అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆల్రెడీ కట్టేసిన ఇల్లు కొంటే దానికి వేరే పేమెంట్ మెథడ్స్ కదా. సో ఇప్పుడు పేమెంట్స్ మెథడ్స్ అంటే ఇప్పుడు బేసిక్గా దాన్ని డిపాజిట్ స్ట్రక్చర్ అంటారు. డిపెండ్స్ ఆన్ బిల్డర్. ఒక్కొక్క బిల్డర్ ఒక్కోలాగా అడుగుతాడు. ఇప్పుడు కొందరు బిల్డర్స్ ఏమో ఫస్ట్ 10,000 కట్టాలి, దాని తర్వాత 5% ఇన్ 30 days కట్టాలి, లేదా నెక్స్ట్ 1 yearలో 10% కట్టాలి, అలా డిపెండ్స్ ఆన్ ద బిల్డర్. అండ్ దిస్ ఈస్ వేర్ యూ పిక్ అండ్ చూస్ బేస్డ్ ఆన్ వాట్ మేక్స్ సెన్స్ టు యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఇప్పుడు నీకు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 20,000 ఉన్నాయి, కానీ నెక్స్ట్ ఇంకొక 6 నెలల్లో ఇంకో 20,000 అవుతాయి, ఇంకో సంవత్సరంలో ఇంకో 20,000 అవుతాయి. దెన్ యూ లుక్ ఫర్ ద ప్రాజెక్ట్ దట్ హ్యాస్ దాట్ టైప్ ఆఫ్ డిపాజిట్ స్ట్రక్చర్. నీ ఫైనాన్షియల్ నీడ్స్కి తగ్గట్టుగా ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ వేర్ అగైన్ మనం లాస్ట్ వీక్ ఒక వెబినార్ చేసినాం, మొన్ననే ఐ థింక్ నిన్ననే. ఆ వెబినార్లో లైక్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ లైక్ డిఫరెంట్ ప్రీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం జీటీఏలో కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ప్రీ కన్స్ట్రక్షన్. సో డిఫరెంట్ బిల్డర్స్ విత్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ డిఫరెంట్ సిటీస్. సో నీ రిక్వైర్మెంట్స్ నీకు ఒక ఫైనాన్షియల్ క్లారిటీ ఉందనుకో, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత సేవ్ చేస్తా, ఎంతవరకు సేవ్ చేయగలుగుతా, ఈ క్లారిటీ ఉందనుకో, అప్పుడు ప్రాజెక్ట్స్ ఫైండ్ చేయడం ఈజీ. కానీ నువ్వు అడగాల్సిన ఒక మెయిన్ క్వశ్చన్ ఈ ప్రీ కన్స్ట్రక్షన్లో ఏంటంటే రిస్క్ ఏంది. చాలా మంది క్యాచ్ అన్న కన్నా రిస్క్ ఏంది అని. ఎందుకంటే ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్లో క్యాచ్ ఏం లేదు. బిల్డర్ బేసిక్గా వాడికి కన్స్ట్రక్షన్ చేయాలంటే వాడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ యూనిట్స్ అమ్మితేనే బ్యాంక్ వాడు వాడికి లోన్ ఇస్తాడు కన్స్ట్రక్షన్ చేయడానికి. సో కాబట్టి వాడు ప్రీ కన్స్ట్రక్షన్ యూనిట్స్ నీకు ఈ రోజు ప్రైస్కి అమ్ముతాడు. సో నీకు అక్కడ క్యాచ్ ఏం లేదు. బట్ రిస్క్ ఏంటి అంటే చాలామంది ఎస్పెషల్లీ బిగ్గర్ సిటీస్లో ఇప్పుడు డిపాజిట్ 5% కదా అని చెప్పి ఇప్పుడు కొన్ని కాండో యూనిట్స్ 1 yearలో 5%, సెకండ్ ఇయర్లో 5% అలా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ ప్రైస్ లైక్ 600,000 అలా ఉంటాయి. అరే మనం 2 కొనుక్కోవచ్చు కదా, 3 కొనుక్కోవచ్చు కదా, మార్గేజ్ ఎట్లాగో ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి 2-3 బుక్ చేస్తారు. ఏమున్నది 2 ఏళ్ళ ప్రైస్ పెరిగిపోతాయి, అప్రిషియేట్ అవుతుంది, ఖాళీ పెరుగుతాయి అని థాట్ మాత్రమే చూస్తారు. వాట్ ఇఫ్ పెరగకపోతే? అలా ఉంటుందా అసలు? అవును. ఇప్పుడు 2022 వరకు మార్కెట్ పెరిగింది, 2022 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ 20% పడ్డది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఒకటేసారి ఇంట్రెస్ట్ రేట్లు హెవీగా పెరిగినాయి. ఇప్పుడు ఇండియాలో కూడా మార్కెట్ స్టేబుల్ అయిపోయింది, లైక్ పెరగట్లేదు. లాస్ట్ 1.5-2 years నుంచి ఓవరాల్ చాలా కంట్రీస్లో మార్కెట్ ఈజ్ నాట్ అప్రిషియేటింగ్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎయిదర్ స్టేబుల్ ఆర్ డిక్రీజ్డ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో నీ పరిస్థితి ఏంది? ఇంకా పెట్టుకొని డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. బట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, నువ్వు దాన్ని అమ్మలేవు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అమ్ముతామని ఆలోచన మాత్రమే పెట్టుకొని కొనుక్కుంటారు. సో డోంట్ జస్ట్ బ్లైండ్లీ లైక్ బుల్లిష్గా పెరుగుతుంది కంపల్సరీ పెరుగుతుంది నేను 2 కొంటా 3 కొంటా అని కాకుండా పెరిగితే నేను అమ్ముకుంటా, లేదా పెరగకపోయినా సరే నేను దాంట్లో ఉంటా అట్లీస్ట్, లేదా నేను రెంట్కి ఇచ్చుకుంటా, నాకు రెంట్కి ఇచ్చుకుంటే వర్కౌట్ అవుతుంది, నేను మార్గేజ్ అప్పటి వరకు క్వాలిఫై అవుతా. నీ క్వాలిఫికేషన్ చూసుకొని. ఇంకోటి, నా క్వాలిఫికేషన్ $5 లక్షలు, కానీ టొరంటో చుట్టూ ఇప్పుడు $1 million తక్కువ డిటాచ్డ్ హోమ్ ఉండదు. డిపాజిటే కదా పెట్టాల్సింది, $1 million ఇల్లు కొనుక్కుంటే 10% పెరిగింది అనుకో, 100,000 మేక్ చేయొచ్చు అని చెప్పి నువ్వు క్వాలిఫై కాకపోయినా 1 millionకి నువ్వు క్వాలిఫై కావాలని నీకు ఇప్పుడే తెలుసు, అయినా కూడా జస్ట్ డిపాజిటే కదా 5% 10% నేను డిపాజిట్ పెట్టేస్తాను. ఎందుకంటే మార్కెట్ 10% పెరిగింది అనుకో, నాకు $1 million మీద పెరుగుతుంది, 500,000 మీద కాదు, $1 million మీద పెరుగుతుంది. సో ఓవర్ కాన్ఫిడెంట్తో పోయి బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఆ టైంలో అది 100,000 పెరగలే, ఉన్న ప్రైసే ఉంది, నువ్వు ఇప్పుడు క్లోజ్ చేయాలా, కానీ క్వాలిఫై కావు, లేదా నీ దగ్గర ఎనఫ్ డౌన్ పేమెంట్ లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు రిస్క్లో ఉన్నావు. ఇప్పుడు నౌ either you go for private money or you have to sell it at loss, or you have to find a buyer who can buy it at that price. అగైన్ సొల్యూషన్స్ ఉంటాయి, ఏదో ఒక విధంగా బయటికి రావచ్చు, బట్ why to even take that much risk? So this is where again finding a good realtor who can tell you risk analysis. నీకు worst case scenario లో ఏంటి, best case scenario ఏంటి. Don't buy because there is a best case scenario. Buy if your worst case scenario is not worst. సేవ్ మ్యాక్స్కి వచ్చాను, సేవ్ మ్యాక్స్లో ఒక రియల్టర్ని కన్సల్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ స్ట్రీమ్లైన్డ్ ఇస్ ప్రాసెస్ ఇన్ సేవ్ మ్యాక్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆఫీస్లో చూసారు, వీ హ్యావ్ లైక్ admin team, marketing team, and plus agents. So agents usually their core strength is to focus on clients and marketing.
అండ్ ఈ లైక్ ఇప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఫ్రమ్ సెల్లింగ్ 3-4 houses per month to almost 15-20 properties a month. So for that I need a right systems in place. So definitely very well organized. And of course always work in progress. We just started like 6 months ago. Save Max is a brand where they've been in the business for last 10-15 years. So Raman Dua, he's like very good mentor. Aina start చేసి చాలా రోజులు అవుతుంది. వాళ్ళు very very well known in GT area. So again along the way improve చేసుకుంటూ పోవాలి. But for a client biggest thing what we bring onto the table అంటే వాల్యూస్. క్లయింట్ సిచ్యువేషన్ ఏంది, ఆయనకు ఏం చేస్తే బెస్ట్, ఆయనకు ఆమెకు ఏం చేస్తే బెస్ట్. అండ్ నాకు ఎనఫ్ నాలెడ్జ్ ఉంటేనే నేను అది చేయగలుగుతా. అండ్ నా ఇంట్రెస్ట్ ఆయనకు అమ్మే ప్రాపర్టీలో లేదా ఆయన ప్రాపర్టీని అమ్మితే వచ్చే కమిషన్ కాదు. నా ఇంట్రెస్ట్ పర్సన్, how can I do the best possible job for that person. ఎందుకంటే we as a realtors we can save thousands of dollars by negotiating a right deal. We can save thousands of dollars by marketing the property to the best. By doing a mediocre job, the client will lose thousands of dollars. So ఈ ఒక్క ఫిలాసఫీ, డూ ద బెస్ట్ ఫర్ ద క్లయింట్, బిజినెస్ విల్ ఆటోమేటిక్లీ టేక్ కేర్. ఎందుకంటే చాలా మందికి తెలియని సింపుల్ లాజిక్ రియల్టర్, ఎస్పెషల్లీ నువ్వు ఫ్యూచర్ రియల్టర్ కావాలనుకుంటున్నావు కాబట్టి రిమెంబర్ దిస్ థింగ్. నువ్వు క్లయింట్, నువ్వు నా దగ్గరికి ఇల్లు కొనడానికి వచ్చినావు, ఏదో ఒకటి ప్రాపర్టీ ఏదో ఒకటి అమ్మితే అయిపోతుంది, క్లోజ్ చేపిస్తే అయిపోతుంది అని చూసినా అనుకో, నువ్వు ఆ ఇల్లు కొండవచ్చు. కానీ నీకు తెలిసిపోతుంది how someone made you feel, you will never forget. Doesn't matter what the results is. Things are unknown. You will get stressed out easily. But if I am standing in front of you as a solid rock, don't worry. This is situation. I know how to handle that situation. If I am supporting you that way, are you going to go buy with someone else if you have to buy another one? No. Are you going to send your friends to someone else? Never. Because if you have a very good experience and if you felt like really like, oh, I felt like I'm a family member. And that's what most of our clients feel like. మేము క్లయింట్ అప్రిషియేషన్ చేసినప్పుడు క్లయింట్స్ వస్తారు లైక్ ఐ ఫీల్ లైక్ లిటరలీ దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. అండ్ లాట్ ఆఫ్ దెమ్ నౌ ఐ హ్యాంగ్ అవుట్ అండ్ పార్టీ ఐదర్ మై రియల్టర్స్ ఆర్ మై క్లయింట్స్ బికాస్ వి బికేమ్ ఎ ఫ్యామిలీ. వెన్ ఇట్స్ ఎ ఫ్యామిలీ లైక్ అగైన్ గుడ్ ఫ్యామిలీస్ గ్రో టుగెదర్. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ లెట్స్ గ్రో టుగెదర్ మైండ్ సెట్, యూ విల్ నెవర్ ఎవర్ డ్రై అప్ వితౌట్ బిజినెస్. ఆల్వేస్ యూ హ్యావ్ బిజినెస్. సో ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు వాట్ షుడ్ బి దట్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ షుడ్ బి లుకింగ్ ఇన్ అ లొకాలిటీ? మ్యారీడ్ అండ్ సెటిల్డ్ హౌసెస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మ్యారీడ్ కిడ్స్ ఉన్నారు అనుకో, ఇప్పుడు నీకు స్కూల్స్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు సమ్మన్ హూ ఇస్ లైక్ అవుట్డోర్ పర్సన్, నీకు పార్క్స్ ఎంత ఇంపార్టెంట్, డిస్టెన్స్ టు వర్క్ ఎంత ఇంపార్టెంట్, ప్రైస్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఇవన్నీ కావాలి కానీ ప్రైస్ లేదనుకో. అండ్ నీకు బ్యాక్ యార్డ్ ఎంత ఇంపార్టెంట్, నీకు పూల్ ఎంత ఇంపార్టెంట్, బేస్మెంట్ ఉంటే ఎంత ఇంపార్టెంట్, లేకపోతే ఎంత ఇంపార్టెంట్. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అగైన్ దీస్ థింగ్స్ చేంజ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ. ఎందుకంటే పేరెంట్స్ ఓల్డ్ ఏజ్, దే ఆర్ లైక్ 60s 50s, దే విల్ బి లివింగ్ విత్ మీ. నాకు మెయిన్ ఫ్లోర్లో ఇల్లు రూమ్స్ కావాలి, మెయిన్ ఫ్లోర్లో బాత్రూమ్ అండ్ బెడ్రూమ్ ఉండాలి. అండ్ నువ్వు కూడా నీ ఫ్యామిలీతో కూర్చొని, ఇప్పుడు యూ సెడ్ మ్యారీడ్ అండ్ కిడ్స్, వాట్ యూ అండ్ యువర్ స్పౌస్, వాట్ డూ యు గైస్ వాంట్. అండ్ ఈ లిస్ట్ అంతా రాసి నేను నార్మల్గా ఐ డివైడ్ విత్ అవర్ క్లయింట్స్. వాట్ వీ డూ ఇస్, వాట్ ఆర్ ద మస్ట్ items you want to have in your home, what are good to have, what are dream to have. ఈ మూడు లిస్ట్ చేస్తాం. ఈ మూడు లిస్ట్ ఒకసారి మాకు క్లారిటీ వచ్చింది అనుకో, దెన్ వి ట్రై టు ఫైండ్ ద బెస్ట్ పాసిబుల్ పర్మిటేషన్ కాంబినేషన్. అండ్ దెన్ ప్రైస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయ్యేటట్టు బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ వెతకడమే మన బాధ్యత. సో వాట్ ఆర్ ఇంపార్టెంట్ అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్, ఫ్యామిలీ, కంప్లీట్లీ ఫ్యామిలీని బట్టి డిపెండ్ అవుతుంది. బట్ జనరలైజ్డ్గా మార్కెట్లో ఏవి బెటర్గా పోతాయంటే, ఇప్పుడు డిటాచ్డ్ హోమ్స్లో బెటర్ ఓపెన్ కాన్సెప్ట్ ఉన్న ప్రాపర్టీస్ ఎక్కువ మార్కెట్లో జనాలు ఇష్టపడతారు. ఇప్పుడు కలర్స్ కూడా మోర్ న్యూట్రల్గా ఉన్న కలర్స్ ఎక్కువ ఇష్టపడతారు. కిచెన్ వాష్రూమ్ మోర్ అప్డేటెడ్గా ఉంటే జనాలు ఎక్కువ ఇష్టపడతారు. సో కొన్ని స్టాండర్డ్ థింగ్స్ లైక్ దిస్. అండ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బాగుంటే జనాలు ఇష్టపడతారు. నియర్ బై పార్క్స్ ఉంటే ఇష్టపడతారు. పార్కింగ్ గరాజ్ ఉంటే ఇష్టపడతారు. సో అలా కొన్ని థింగ్స్. ఓకే, వింజర్లో ఇన్వెస్ట్ చేయడం ఒక బెటర్ ఆప్షనా, ఎలా బెటర్ ఆప్షన్? ఓకే, సో మోర్ స్పెసిఫిక్గా వింజరా బిగ్గర్ సిటీసా? నేను దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అనుకో, నువ్వు ఏడునో అడుగునుకో. ఎందుకంటే ఇప్పుడు బిగ్గర్ సిటీస్లో, ఇప్పుడు టొరంటోలో ఉండి వింజర్ బెటర్ ఆప్షన్ అని అడిగితే డిపెండ్స్ ఆన్ అగైన్ నీ పాకెట్స్ ఎంత బరువుగా ఉన్నాయి. నీ దగ్గర డబ్బులు కట్టుకుంటే ఆబ్వియస్ బిగ్గర్ సిటీస్, ఎందుకంటే బిగ్గర్ సిటీస్లో ప్రైస్లు ఎక్కువ, బట్ ఎట్ ద సేమ్ టైం స్టెబిలిటీ కూడా స్ట్రాంగ్, అంత ఈజీగా షేక్ అవ్వవు. సో కానీ ఇఫ్ యూర్ సమ్వన్ లైక్ స్టార్టింగ్, ఇఫ్ యూర్ సమ్వన్
in a early stage of your career, and you have a flexibility in your job. Right. That is one of the up and coming city. చాలా థింగ్స్ జరుగుతున్నాయి వింజర్లో. వింజర్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ బ్రిడ్జ్ ఉంది, టనల్ ఉంది, స్టిల్ దే ఆర్ బిల్డింగ్ అనదర్ వన్. బికాస్ ఎందుకంటే Windsor border is one of the busiest border in Canada between US and Canada. Majority of the import-export happens through this border. Yeah. So that means there is a traffic. And second thing, Detroit pakkane undi. And a lot of people who work in Detroit live here. Right. Canadians especially. And మనోళ్ళు కూడా చాలా మంది ఐటీ జాబ్లు చేసే వాళ్ళు, మెడికల్ ఫీల్డ్ లో, ఫార్మసిస్ట్ లో, డాక్టర్స్, ఆటోమొబైల్ లో ఉన్న వాళ్ళు కూడా, మెకానికల్ సైడ్. సో దీస్ ఆర్ ఆల్ ద జాబ్స్. ఎందుకంటే డిట్రాయిట్ కూడా ఇట్స్ అ వెరీ అప్ అండ్ కమింగ్ సిటీ. ఇట్ యూస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్. ఒకప్పుడు యాక్టర్స్ మన తెలుగు అందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ దాని తర్వాత 2008లో ఈ రియల్ ఎస్టేట్ రెసెషన్ వచ్చినప్పుడు సిటీ మొత్తం బర్స్ట్ అయింది. ఎవరు లేకుండే, డాలర్కి ఇల్లు అమ్ముకొని మీకు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇట్స్ కమింగ్ అప్. నౌ ఇట్స్ రీవాంపింగ్. ఇప్పుడు డిట్రాయిట్ నేను వచ్చినప్పుడు డౌన్ టౌన్ లో పోవాలంటే వచ్చి వస్తుకుని రాకూడదు. సీరియస్లీ, లైక్ ఆఫ్టర్ 7 యూ డోంట్ సీ పీపుల్. నౌ యూ కెన్ హియర్ రాత్రి ఒకటైనా రెండైనా జనాలు పార్టీస్ నడుస్తారు. ఇట్స్ ఫ్లరిషింగ్ అగైన్, స్లోలీ ఇంప్రూవింగ్. సో డెట్రాయిట్ ఒకటి. అండ్ ఇప్పుడు బ్యాటరీ ప్లాంట్, ఇప్పుడు కొత్త బ్యాటరీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇప్పుడు మీ క్రైస్లర్ రోడే సెలెంటస్ ప్రాజెక్ట్, సో అది నడుస్తుంది. అండ్ ప్లస్ ఇప్పుడు మెగా హాస్పిటల్ ఫ్యూచర్ లో ఇన్ 2026 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఫేజ్ లో ఉంది. ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్. సో లాట్ ఆఫ్ న్యూ జాబ్స్ కమింగ్ ఇన్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూనివర్సిటీ ఆఫ్ వింజర్. యూనివర్సిటీ ఆఫ్ వింజర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ అట్రాక్ట్ చేస్తారు. రైట్? నువ్వు యూనివర్సిటీ. సో మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్వేర్ చాలా మంది జాబ్స్ వస్తున్నారు. రైట్? ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వల్ల మన వాళ్ళు చాలా మంది ఐటీ జాబ్లు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు నేనే ఒక అట్లీస్ట్ 200 క్లయింట్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన. ఎందుకంటే టొరంటోలో ఉంటూ నీకు ఖర్చు 2,000-3,000 ఏం చేసినా నీకు రెంట్కి అయితే అది కట్టాలి. అదే 3,000 పెట్టుకుంటే ఇల్లే వస్తుంది. ఇక నువ్వు రెంట్కి ఇచ్చుకుంటే నీకు ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఎఫోర్డబిలిటీ చూస్తే వింజర్లో స్టిల్ వెరీ ఎఫోర్డబుల్ హోమ్స్. లైక్ యావరేజ్ హోమ్ ప్రైస్ వింజర్లో 500-550 యావరేజ్ హోమ్ ప్రైస్ వర్సెస్ ఇన్ టొరంటో. డిటాచ్డ్ హోమ్స్ చెప్తున్నాయి. టొరంటోలో నీకు 500-550కి కాండో కూడా రాదు. సో అఫోర్డబిలిటీ అండ్ పాపులేషన్ గ్రోత్. ఇప్పుడు నువ్వు వచ్చినప్పటికి ఇప్పటికే మనకు తేడా చూసినావు. చాలా మంది. నేను వచ్చినప్పటికి ఇప్పటికి, నేను ఉన్నప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ అంటే ఒక బంగ్లాదేశ్ రెస్టారెంట్ ఉంటుంది అంతే. ఇంకా రెస్టారెంట్స్ లేకుండా స్వీట్ చిల్లీస్ ఉంది అది తప్ప ఇండియన్ రెస్టారెంట్స్ లేకుండే. ఇప్పుడు అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఇప్పుడైతే అసలు ఎక్కడ చూసి 100 పైన ఉన్నాయి. ఇప్పుడు 100 పైన అందరూ నడుస్తున్నారు అలా. ఇమాజిన్ ఎంతమంది. ఇప్పుడు టెంపుల్ పోయినా, గురుద్వారా పోయినా, మాస్క్ పోయినా ఫుల్. ఇప్పుడు నువ్వు ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ, ఏం వచ్చినా కానీ లైక్ ఫుల్. వై? బికాస్ పీపుల్ ఆర్ మూవింగ్, పాపులేషన్ ఇస్ గ్రోయింగ్. ఎప్పుడైనా ఒక సిటీలో ఇన్వెస్ట్ కొనాలా వద్దా అని ఆలోచించేది ఎప్పుడంటే జనాలు పెరుగుతున్నారు, జాబులు పెరుగుతున్నాయంటే కొనడానికి బెస్ట్ ప్లేస్. పెరిగే స్టేజ్. అగైన్ నేను బెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయిందని చెప్పట్లేదు, పెరుగుతున్నాయి. ఇఫ్ యూ డూ యువర్ రీసెర్చ్, నీకు ఇవన్నీ మేక్ సెన్స్ అనిపిస్తే యూ కెన్ గెట్ ఇన్ స్టిల్ ఇన్ ఎర్లీ స్టేజ్. ఇంకో 5 years అయితే మేబీ వన్స్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవన్నీ అయిపోతే దెన్ ఇట్స్ అ గ్రోన్ అప్ స్టేజ్. దెన్ మేబీ ఇట్ మైట్ నాట్ గ్రో దాట్ మచ్. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆప్షన్స్ ఏమున్నాయి న్యూ హోమ్ బయర్స్కి కెనడాలో? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 5% డౌన్ పెట్టినావు అనుకో, గవర్నమెంట్ ఒక 5% డౌన్ ఇస్తుంది. రైట్. బట్ తీసుకోవద్దంట. ఎందుకు? అనవసరంగా వాడికి 5% ఓనర్షిప్ ఇవ్వాలి. నువ్వు 5% కొనగలిగితే నీ అఫోర్డబిలిటీలో కొనుక్కో. రైట్. ఇప్పుడు రేపు పొద్దున ప్రాపర్టీ $1,00,000 పెరిగింది అనుకో, వాడికి 5% అంటే $5,000 ఇవ్వాలి. వాడి దగ్గర 5,000 తీసుకొని 5,000 ఇస్తున్నావు. అంత అవసరం లేదు. బట్ నీకు వచ్చే ఎయిడ్ ఫస్ట్ థింగ్, యాజ్ ఎ ప్రైమరీ హోమ్ ఓనర్ యూ కెన్ బై ఫర్ 500,000 బిలో అయితే 95% కొనొచ్చు. అదొక ఎయిడ్. సెకండ్ థింగ్, అండర్ 400,000 అయితే ల్యాండ్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ $4,000 రిబేట్. ఓకే. అండ్ ఇంకోటి నీకు ఇప్పుడు FSHA, RRSP అకౌంట్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకొక థింగ్ చాలా మందికి తెలియని విషయం, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కుంటున్నావు అనుకో, ఆ ఇంట్లో కిచెన్ పాతగా ఉంది, వాష్రూమ్ పాతగా ఉంది, ఫ్లోరింగ్ పాతగా ఉంది, కానీ నీకు ఇల్లు లేఅవుట్ నచ్చింది, లొకేషన్ నచ్చింది, నీ ప్రైస్లో వస్తుంది అనుకో, దెర్ ఆర్ థింగ్స్ వేర్ బ్యాంక్స్ కెన్ గివ్ యూ మనీ. నువ్వు బ్యాంక్ అవుట్ దగ్గర ఆ ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని ఆ ఇల్లు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రెనోవేట్ చేసుకోవచ్చు. ఇట్స్ కాల్డ్ పర్చేస్ ప్లస్ ఇంప్రూవ్మెంట్. నువ్వు కొనుక్కొని ఇంప్రూవ్మెంట్స్ డబ్బులు కూడా బ్యాంక్ అవుట్ దగ్గర తీసుకోవచ్చు. నా ఫస్ట్ ఇల్లు కూడా అదే చేసిన. సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అది. సో ఇవాళ చూసారు కదా, ఇవన్నీ చాలా బేసిక్స్, కానీ చాలా మంది నా ఫాలోవర్స్ అడిగారు కాబట్టి ఇవాళ ఆదిత్య టైం ఇచ్చారు కాబట్టి ఇంత మాట్లాడగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య, మీరు వచ్చారు కాబట్టి.
నాకు తెలుసు మీ స్కెడ్యూల్ ఎంత టైట్ ఉంటుందో, షోయింగ్స్, వెబినార్స్ అని, కానీ మా ఫాలోవర్స్ కోసం ఇవాళ టైం ఇచ్చినందుకు మీ ఫాలోవర్స్ అనొద్దు, మన followers. అందరు మనోళ్ళే, తెలుగు వాళ్ళందరూ మనోళ్ళే, ఏడున్నా ఏ స్టేట్లో ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనోళ్ళే. బట్ యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్లో చెప్పండి, మళ్ళీ ఆన్సర్ చేస్తాం. రైట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. ఫైనల్గా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని అడిగేశాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఐ వాంట్ థ్యాంక్ ఆదిత్య సో మచ్ ఫర్ గివింగ్ హిస్ వాల్యుబుల్ టైం. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు పిల్ల ఇన్ కెనడా అండ్ సీ యూ ఆల్.